ఒడిశాకు చెందిన ప్రముఖ సంతాలి విద్యావేత్త రచయిత సాంస్కృతిక ఉద్యమకారుడైన శ్రీ చరణ్ హెంబ్రంకు భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది. ఓల్చికి లిపి సంరక్షణగా నిలిచారు శ్రీ చరణ్ హెంబ్రం. సంతాలి భాషకు ప్రత్యేకమైన ఓల్ చిలి లిపిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఒకప్పుడు కేవలం నోటి మాటలకే పరిమితమైన గిరిజన కథలు, పాటలు, చరిత్రను రాతపూర్వక రూపంలోకి మార్చారు. ఇందుకుగాను ఆయన ఎన్నో నిఘంటువులు, వ్యాకరణ పుస్తకాలు మరియు పాఠ్య పుస్తకాలను స్వయంగా రూపొందించారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో సంతాలీ భాషను అధికారిక భాషగా చేర్చడానికి 2003లో జరిగిన మేధోపరమైన ఉద్యమంలో శ్రీ చరణ్ హెంబ్రం కీలక పాత్ర పోషించారు. ఈ భాషకు ఉన్న ప్రాచీనతను, సాహిత్య సంపదను నిరూపించే బలమైన ఆధారాలు, పుస్తకాలను ఆయన ప్రభుత్వం ముందు ఉంచారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు మాతృభాషలో చదువు చెప్పడం కోసం ఆయన దాదాపు 1500కు పైగా ఇతున్ ఆసరా సెంటర్లు ఏర్పాటు చేయడంతో ప్రధాన పాత్ర పోషించారు శ్రీ చరణ్ హెంబ్రం. మారుమూల అడవులో గిరిజన గ్రామాల్లో ఉండే పిల్లలకు ఆధునిక విద్యా విధానాన్ని వారి సొంత భాషలోనే అందించడం దీని ముఖ్య ఉద్దేశం. నుంచి 2004 వరకు ఒడిశాలోని రైరంగ్పూర్ కేంద్రంగా పనిచేసే ఆదివాసీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ సెక్రటరీగా సేవలు అందించారు. ఈ కాలంలోనే సంతాలీ విద్యా వ్యవస్థను పూర్తిగా క్రమబద్దీకరించి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సంతాలీ భాషను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టేలా కృషి చేశారు. మహిళా సాధికారిత, సాంస్కృతిక పరిరక్షణ కేవలం చదువుకే పరిమితం కాకుండా గిరిజన సంస్కృతికి అద్దం పట్టే సాంప్రదాయ సంతాలీ నృత్యాలను కాపాడడానికి ఆయన ప్రత్యేకంగా కమ్యూనిటీ క్యాంప్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గిరిజన మహిళలు ఈ నృత్య రూపాలను చేర్చుకుని ప్రదర్శించి ప్రోత్సహించే వారితో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఈ అద్భుతమైన సేవలకి గుర్తింపుగానే శ్రీ చరణ్ హెంబ్రంకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2026 జూన్ 23న రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోనున్నారు.